మన జీవితం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. మనం ఎదగాలంటే, విజయాన్ని సాధించాలంటే కొన్ని అలవాట్లు, భావాలు, మనస్తత్వాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. మన అభివృద్ధికి అవి అడ్డుగా నిలుస్తుంటాయి. జీవితంలో ఎదగాలంటే ఈ 10 విషయాలు వదిలిపెట్టాలి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. శక్తిని వృధా చేయొద్దు. అవసరం లేని విషయాల్లో మీ శక్తిని ఉపయోగించకండి. దానిని మీ లక్ష్య సాధనకు ఉపయోగించాలి. గతాన్ని తవ్వొద్దు. జరిగిన విషయాలను గుర్తు చేసుకుంటూ ఉంటే భవిష్యత్తులోకి వెళ్ళలేరు. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోకుండా రేపటి గురించి ఆలోచించాలి. బాధపడకండి. జీవితంలో కష్టాలు సహజం. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న బాధే రేపటి బలానికి పునాది అవుతుంది. ఆ నొప్పే నిన్ను మెరుగైన మనిషిగా మారుస్తుంది. ఈర్ష్యపడొద్దు. ఇతరుల విజయాలు చూసి అసూయపడితే మనమేం సాధించలేం. ప్రేరణ పొందండి, కానీ ఈర్ష్యపడకండి. మీ ప్రయాణం వేరు, మీకు టైం వస్తుంది. ప్రయత్నం మానొద్దు. ఒక్కసారి ప్రయత్నించి ఫలితం రాకపోతే మానేయకండి. మీలోని లోపాల్ని సరిచేసుకొని లక్ష్యం చేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. వంకలు చెప్పొద్దు. ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. తప్పించుకోవాలని వంకలు చెప్తూ సమయాన్ని వృధా చేయకూడదు. మీరు నిజంగా ఎదగాలంటే వంకలు కాదు, పరిష్కారాలు వెతకండి. ఫలితాన్ని వెంటనే ఆశించొద్దు. విత్తనం నాటిన వెంటనే పండు రాదు. దేనికైనా కాస్త సమయం పడుతుంది. అనుకోగానే అన్నీ జరిగిపోవు. కాబట్టి మీ ప్రయత్నం మీరు చేసి ఫలితం కోసం ఓపిగ్గా ఎదురుచూడాలి. రిస్క్ తీసుకోవడానికి వెనుకడుగు వేయొద్దు. భయంతో మన లక్ష్యాలను వదులుకోవద్దు. కొన్నిసార్లు విజయం సాధించాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే. లేదంటే ఎప్పటికీ మనం అనుకున్నది సాధించలేం. మీపై మరొకరి ప్రభావం వద్దు. మీ అభిప్రాయాలు, భావోద్వేగాలపై ఇతరుల ప్రభావం పడనీయకండి. ఎవరు ఏం చెప్పినా వినండి, కానీ మీకు నచ్చినట్లుగా ఉండాలి. ఒంటరితనానికి భయపడకండి. కొన్ని సందర్భాల్లో మీకు తోడుగా ఎవరూ ఉండకపోవచ్చు. అలాంటప్పుడే ఒంటరిగానైనా ధైర్యంగా ముందడుగు వేయాలి. ఒంటరితనమే మీకు దారి చూపిస్తుంది. ఈ 10 విషయాలను వదిలేయండి. మీలో మార్పు వస్తుంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. అప్పుడు మాత్రమే మీరు నిజంగా ఎదగగలుగుతారు.